నేహ ఎలా ఉందో తెలియడం లేదు. ఓరి భగవంతుడా, నేహకు స్పృహ వచ్చింది. నేహ క్షేమంగా ఉంది. థ్యాంక్ యూ. జీవితంలో మొదటిసారి ఏది నిజమో ఏది ఊహో తేల్చుకోలేకపోతున్నాను. నాకైతే ఇలా అనిపిస్తోంది, అక్కడ లైట్లు కూడా లేవు, అక్కడ ఎవరూ కనిపించలేదు. అది నిజం కాదు, నా భ్రమే. ఇదంతా ఆలీ కారణంగానే జరిగింది. వాడు సంజు గురించి ఎంత తప్పుగా మాట్లాడుతున్నాడంటే, సంజు మనసులో ఏదో వేరే ఉందని, వాడు నా గురించి ఏదో వేరేగా ఫీల్ అవుతున్నాడని అంటున్నాడు. అంతా వాడి వల్లే జరిగింది. అందుకే నేను ఇవన్నీ ఆలోచించాను. నిజం చెప్పాలంటే సంజు నా ఇంట్లోకి వస్తాడా లేదా ఇలాంటి రొమాన్స్ అసలు ఊహించలేను. నీ జీవితంలో ఎవరైనా అమ్మాయి ఉంటే మొహమాటం లేకుండా చెప్పు. ఉందా? నీకెవరైనా ఇష్టమా? మేము ప్రేమను వ్యతిరేకించే వాళ్ళం కాదు కదా. అవును నాన్నగారు, ఇది కూడా జరగచ్చు. వీడు కాలేజీకి చదువుకోవడానికి వెళ్తున్నాడు కదా, బహుశా ఎవరో ఒక స్టూడెంట్ నచ్చుండొచ్చు. అవునరా? అదే నిజమైతే మాకు చెప్పే. అవునవును, ఎందుకు కాదు? ఆ కుటుంబం మన వాళ్ళకి సరిపోతే చాలు, ఇంకేమీ అవసరం లేదు. ఇంకా ఏమైనా ఉంటే మాట్లాడుకుని చూసుకుందాం. రంగు తెల్లగా లేకపోయినా గోధుమ రంగు అయితే చాలు. పొడ్డు పొడుగు బాగుంటే చాలు. స్వభావం మంచిదై ఉండాలి, బాయ్కట్ ఉండకూడదు. చాలు, మాకంతకంటే ఎక్కువే వద్దు. అమ్మా, ఒక లిస్టు తయారు చేసి అజ్జు చేతిలో పెట్టేయండి. అయ్యో అమ్మా, మీరు కూడా మరీ ఇలా చేస్తారా? మరి అజ్జు దద్దా, నీ ముఖంలోనే కనిపిస్తోంది నీ మనసులో ఎవరో ఉన్నట్టు. అవునవును, చెప్పొచ్చు. అవును, చెప్పండి మరిది గారు. అవునజ్జు, ఎవరైనా అమ్మాయి ఉంటే మాకు చెప్పు. నేహా, భగవంతుడు రాసి ఉంటాడు, ఏదో ఒక ఫలితం కోసమైనా ప్రయాణంలో వేల మంది కలుస్తూనే ఉంటారు. పేరు ఒక్కటే చెప్పన్నా, పరిచయం తర్వాత చేయిద్దురు గాని. పైగా ఈ రోజు శ్రావణ మాసం మొదటి సోమవారం. నీ మనసు కోరికను భోలేనాథుడు నెరవేర్చొచ్చు. నువ్వేం కంగారు పడుకు, వెళ్ళి నీ ఇష్ట ప్రకారమే సరైన సమయానికే చేద్దాం. అసలు ఆ అమ్మాయి ఎవరో చెప్పు, ఇల్లు వాకిలి అన్నీ తెలియాలి కదా. పెళ్లి నిదానంగా జరుగుతుందిలే. ఒక్క నిమిషం, అది చెప్పు. అదిగో సంజు బాబు అక్కడే ఏదో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అజ్జు అన్న మనసుని నేహ అక్క ఆక్రమించేసింది. తీసుకోండి అజ్జు అన్న, నేహ అక్క పేరు. ఇక చెప్పే కదా. ఇంకా చెప్పే అజ్జు. చెప్పండి మరిది గారు. అవును, నాకు ఒక అమ్మాయి ఇష్టం. తను స్టూడెంట్. ఆమె కూడా నన్ను ఇష్టపడుతుందో లేదో నాకు స్పష్టంగా తెలిసిన తర్వాతనే నేను ఆమె గురించి వివరంగా చెప్తాను. అరే అజ్జు, అజ్జు మాట వినజ్జు. మరిది గారు పేరు చెప్పండి. అరే అజ్జు. అయ్యో పాపం, అన్నీ పాడు చేశాడు. పేరు చెప్పి ఉండాల్సింది. ఈరోజు పేరు చెప్పేదుంటే అజ్జు అన్న. ఏమీ తెలియనట్టు నిశ్శబ్దంగా వ్యవహరించాడు. చెప్పినందుకు మంచిదే. అమ్మాయి బ్రాహ్మణ వంశానికి చెందినదైతే చాలు. అమ్మా, మీరు ఆలోచించకండి. మరిది గారి ఇష్టం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ప్రత్యేకం కాదు, చాలా ప్రత్యేకమైన వారు నేహ అక్క. త్రిపాఠి కుటుంబం మీద గ్రహణం పడినట్టు ఇల్లంతా చిమ్మ చీకట్లో మునిగిపోతుంది. సంజయ్ త్రిపాఠి. అరే, ఈ క్యారం పౌడర్ మీరు మర్చిపోయారు. శర్మ గారు, మీకేమైంది?
ఇప్పుడే నాకు ఇక్కడ సంజయ్ త్రిపాఠిని చూసినట్టు అనిపించింది. ఏంటి ఇక్కడికి ఎలా వస్తాడు వాడు? నిన్నే చూశారు కదా, అందుకే మీరు ఇప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అది మీ భ్రమ అనిపిస్తోంది. మీరు ఇంకెవరినో చూసుంటారు. నా ఉద్దేశం ఏంటంటే వాడిక్కడికి ఎందుకు వస్తాడు? వాడు వేరే ఇంటికి వచ్చినా మనకి సంబంధం ఏంటి? ఏమో సుష్మా, నా భయం మాత్రం తగ్గడం లేదు. అదే అందరి ముందు నేను ఏం చెప్పాను? నాకు తెలియకుండానే ఇవన్నీ నా నోటు నుంచి ఎలా వచ్చేసాయో. నేను సూటిగా వద్దు అని చెప్పి ఉండొచ్చు, పెళ్లి మాట దాటేసి ఉండొచ్చు, కానీ లేదు. నేను ఏ సాగు కూడా చెప్పలేకపోయాను, నేనేం మాట్లాడలేకపోయాను. నేను మాట్లాడిన దానికంటే అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఎందుకలా మాట్లాడేశాను. ఒక్క నిమిషం. పెళ్లి అనగానే నా మనసులో కేవలం నేహ పేరు మాత్రమే వచ్చింది. ఆ సమయంలో నాకెక్కడ చూసినా తన ముఖమే కనిపించింది. అంటే దీని అర్థం నాకు మేహ మీద. ఆశ్చర్యంగా ఉంది, నాకు అస్సలు తెలియలేదు. ఇంత తక్కువ సార్లు కలిసినా నాకు నేహ ఇంత బాగా నచ్చిందా? సంజుకి నా మీద ఇష్టం ఉన్నప్పుడు చెప్పేస్తాడు, వచ్చేసి ప్రపోజ్ చేసేస్తాడు. మరి నా ఇష్టం సంగతి ఏంటి? ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమించడం లేదు నేహ. ఈ అమ్మాయి కనిపిస్తోంది, తను లోపలికి రాకూడదు. I love you too. అతన్ని కలిసినప్పటి నుండి నాకు మంచిగా అనిపించడం లేదు. మొదట రోడ్డుపై జరిగిన ఆ గొడవ, వాళ్ళ నాన్న వద్ద పనిచేస్తున్నప్పుడు అతన్ని దగ్గరగా చూశాను. వాడు అస్సలు సరైన అబ్బాయి కాదు. ఇదిగోరా పట్టుకో, పట్టుకో పట్టుకో బాబు. మందు తాగి బండి నడుపు, నీ మనస్సుకి ఏదనిపిస్తే అది చెయ్యి. ప్రతిసారి నాకు అనిపిస్తోంది రాబోయే రోజుల్లో ఈ అబ్బాయి మనకి ఏదో చెడు వార్త తీసుకురాబోతున్నట్టు అనిపిస్తోంది. అన్నా, ఏమైంది పంకజ్? ఏ నిప్పు అంటుకుంది? అది మీరు చెప్పండి. నిప్పు ఎక్కడ అంటుకుందో, పొగ ఎక్కడొస్తుందో. అంటే అన్నా, మీ ముఖం చూస్తేనే అర్థమవుతోంది. ఏంటి విశేషం? దొరగారు మారిపోయినట్టు కనిపిస్తున్నారు. దొరగారు మారడమే కాదు, ఇక్కడ రేపు పూర్తి జీవితమే మారిపోబోతోంది. ఈరోజు విషయం పూర్తవలేదు, కానీ రేపు నాది నేహ మొదటి ప్రేమ గురించి చెప్పలేని ఐ లవ్ యూ చివరకు పూర్తవుతుంది. మీరు ఇప్పటికీ నా దృష్టిలో ఉన్నారు. నేను మిమ్మల్ని ఎంత ఎత్తు నుంచి పడేస్తానో చూడండి, నాకంత ఎక్కువ ఆనందం కలుగుతుంది. అంతే ఎక్కువ బాధ మీకు అవుతుంది. రేపటి వరకు నేను ఆగలేకపోతున్నాను. నాకు కూడా. వావ్ ఆంటీ, మస్తుగా ఉంది, నిజంగా చాలా బాగుంది. మాటలు ఎక్కువ, తినడం తక్కువ. ఇంకో పరోటా చాలా తీసుకో. చాలా ఆంటీ, నాది కడిపే కుండ కాదు. నీ సైబర్ క్యాఫే ఎలా నడుస్తుంది? బాగానే సాగుతుంది. ఈ రోజు 2 కొత్త సిపిలు వేసాము. స్పీడ్ బాగుంది. నీ ఇంటర్నెట్ క్యాఫ్ బాగా నడవాలని దేవుడు ఆశీర్వదించాలి. I love you too.
త్రిపాఠి గారు. భార్య గారు, నీ గురించి ఎప్పుడైనా మర్చిపోయానా? చెప్పండి, ఈ వ్యక్తి మీకోసం ఏం చేయగలడు? నీకు తెలుసు కదా, ఇదే పరిస్థితి కొనసాగితే ఏ రాదిలో మీకు 3-4 సార్లు కర్వా చౌత్, 5-6 సార్లు తీజ్ వ్రతం వ్రతాలు చేయాల్సి ఉంటుంది. అంటే ఉదయాన్నే మీరింత అందంగా కనిపిస్తే, ఇలాంటి హావభావాలతో సిగ్గుపడితే మరి మాకు మాటి మాటికి హార్ట్ అటాక్ వస్తూనే ఉంటుంది. షటప్. రోల్ నెంబర్ 24 మిస్టర్ సంజయ్ త్రిపాఠి. అద్దాలు లేని మాటలు మాట్లాడితే చెక్క స్కేల్ తో గట్టిగా కొడతాను, అర్థమైందా? సరేనండి. ఓకే. నువ్వు నన్ను కింద పడేస్తున్నావు, ఆగు. ఎంత మంచి కళ కంటున్నాను రా. ఈ కళ నిజమైతే బాగుండు. ఒట్టు సంజుకి ఇంకేమీ వద్దు. నేహా కాల్ రాలేదా? ఫోన్ ఎక్కడ పోయింది? ఒక్క మిస్ కాల్ కూడా రాలేదు. ఏంటి నేహా, ఒక్క కాల్ అయినా చేయొచ్చు కదా. ఏం పర్వాలేదు. హలో సంజు. హాయ్ నీవు. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను బాగున్నాను. నిజంగా బాగున్నావా? మందులు వేసుకున్నావు కదా, ఇంకా నిద్ర సరిగ్గా పోయావా? విశ్రాంతి తీసుకున్నావు కదా? వారు చాలా స్వార్థపరుడు. వారికి నీ ప్రేమతో పని లేదు, పట్టించుకోడు. వాడు కేవలం తన కష్టాలు తీర్చుకోవడానికి నిన్ను వాడుకుంటున్నాడు, అంతే. ఇంకా నిన్న నువ్వు వచ్చావు కదా. నిన్న నేను వచ్చినప్పుడు అది హలో నేహా. అది ప్రిపేర్ అవ్వాలి కదా. సిఏ బుక్ అవసరం. ఎక్కడైనా అవైలబుల్ ఉంటే చెప్పండి ప్లీజ్, చెప్పండి. ఎవరైనా దగ్గరలో ఉన్నారా? నాకు అర్థమైంది. ఫోన్లో ఎప్పుడైనా ప్రశాంతంగా మాట్లాడదామంటే కుదరదు. ప్రతిసారి ఎవరో ఒకరు చేస్తారు. ఈరోజు మా ఇంట్లో వాళ్ళు ఊర్లో ఉన్న ఇంటికి వెళ్తున్నారు, తాతయ్య నానమ్మల దగ్గరికి. వాళ్ళందరూ వెళ్తున్నారు కానీ నేను వెళ్ళడం లేదు. తెలుసా ఎందుకో? ఎందుకంటే ఈరోజు నేను కలవాలనుంది.
నువ్వు సాయంత్రం మా ఇంటికి వస్తావా? చూడు మేహ, మనం బయట కూడా కలవచ్చు, కానీ అది ఎంత రిస్క్ తెలుసు కదా నీకు. నీకు కూడా తెలుసు మనం ఎప్పుడు దూరంగా ఉంటున్నాం. ఎవరికైనా తెలిసిపోతే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఇంట్లో వాళ్ళకి ఏదో తేడా ఉందని అర్థమైపోతుంది. నన్ను కలవాలంటే నువ్వు ఇంట్లో అబద్ధం చెప్పాల్సి వస్తుంది. కానీ మేహ, ఒక్క చివరిసారిగా ఇంట్లో అబద్ధం చెప్పి నన్ను కలవటానికి రాగలవా? ఇంట్లో వాళ్ళకి చివరిసారిగా అబద్ధం చెప్పి నిన్ను కలవడానికి వస్తున్నాను, నువ్వు వినడానికి ఇష్టపడని ఆ నిర్ణయం చెప్పడానికి. నేహ, వస్తావు కదా? సరే వస్తాను, నువ్వు బుక్స్ రెడీగా పెట్టుకో. 5ంటికి 5 నీ లక్కీ నెంబర్ కదా, నాకు తెలుసు. నేను ఎదురు చూస్తాను. బాయ్. నాకు తెలుసు నా నేహ తప్పకుండా వస్తుంది. నా నేహ వచ్చేసింది, సమయానికి వచ్చింది. నువ్వు, నీ కోరికలు, నీ ఇష్టం, నీ ఎంపిక. చిన్నప్పటి నుండి నీ గురించి ఇంతగా ఆలోచించాను, నన్ను నేను ఎక్కడో మర్చిపోయాను. ఇక కాదు, ఇప్పుడు నిన్ను మర్చిపోయి నేను ముందుకెళ్ళాలి నా గమ్యం వైపు. థ్యాంక్ యూ నేహ, నా కోరిక తీర్చినందుకు. రావాలి కదా సంజు. ఇంకోసారి చెప్తున్నా, నా మూడ్ డిస్టర్బ్ చేయకు. తిరిగి వెళ్ళిపో. వెళ్ళు. మమ్మీ, ఇది అస్సలు బాలేదు. సంజు ఒక్కసారి వద్దన్నాడంటే చాలు, మీరు వాడి మాట విన్నారు. నువ్వెంత చెప్పినా నన్ను మాత్రం తీసుకొచ్చారు. బాబు, సంజు ఎప్పుడైనా తాతయ్య నానమ్మల్ని కలవడానికి వస్తాడు, కానీ నీకు కుదరదు బాబు. నువ్వు ఎంత బిజీగా ఉంటావంటే దొరకవు కూడా. నాకైతే అనిపిస్తుంది అజ్జు అన్నకి తన ప్రత్యేక విద్యార్థి గురించి ఆందోళనగా ఉన్నట్లుంది ఈ తిరుగుళ్ళ వల్ల. ఎక్కడ చదువు పాడవుతుందో అని కదా అన్నా? అరే వాహా అజయ్ బాబు, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే మాకు చెప్పు, మేము ఇప్పుడే బండి తిప్పుతాం. ఏమంటావు? పంకజ్, ఆ స్టూడెంట్ గురించి నీకు తెలుసా? లేదు పెద్దమ్మా, త్వరలోనే జాతకం తీసుకొస్తాను. చాలా విచిత్రమైన విద్యార్థిని ఆమె. దీని రహస్యం ఇప్పాల్సిందే. బేబీ గారు, మా ఆతృత పెరిగిపోతోంది. విద్యార్థి కాదు, తను అగ్గిపుల్ల పెద్దనాన్న. మీ కుటుంబం ప్రమాదానికి అతి దగ్గరగా ఉంది. పేలుడు జరగడం ఖాయం. మీరు పిలవడానికి వేరే కారణం ఉందా? కానీ నేను రావడానికి కారణం ఇంకేదో. నేను ముందుగా చెప్పాలనుకున్న విషయం
ఇలాంటి మాట నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. ఇది చెప్పి నా మనసు తేలిక పడుతుంది. తేలిక చేసుకోవాలనుకుంటున్నాను. అదే మాట నేను వేరే ఎవరికైనా చెప్పే ముందు నీ చెప్పడం అవసరమని భావిస్తున్నాను. ఐమ్ సారీ. కేజీ నుండి 12th వరకు. ఇవన్నీ రాసే హక్కు నాకే ఉంది. కానీ ఒక్క రాత్రిలో ఇన్నేళ్ల తప్పులు గుర్తు చేసుకుని రాయడం కష్టం అనిపించింది. అందుకే గుర్తు వచ్చినంత వరకే రాయగలిగాను. అన్నీ రాశాను. 2001లో మొదలుపెట్టి మన 12th రిజల్ట్ వచ్చిన రోజు నువ్వు చాలా సంతోషంగా నాకు కాల్ చేసి సంజు నువ్వు పాస్ అయ్యావు అని చెప్పింది గుర్తుందా? నేను ఒక్కసారి కూడా నీ రిజల్ట్ గురించి అడగలేదు. అందుకు నన్ను క్షమించు. ఆ రోజు నీ ప్రేమని కాదన్నందుకు, నీ మనసు నొప్పించినందుకు నన్ను క్షమించు. ఫ్రెండ్స్తో కలిసి నీ మీద బెడ్ వేసా, దానికి నేను సారీ చెప్పాలి. పంచమడి వెళ్తున్నప్పుడు బస్సులో నీతో అబద్ధంగా ప్రేమించినట్టు నటించాను, అందుకు సారీ. ఆ తర్వాత కానీ ఇది చెప్పడం నాకు చాలా అవసరం. అంతకంటే ముఖ్యమైన విషయం, నిన్ను క్షమాపణ కోరడం. నిన్ను బాధ పెట్టిన ప్రతి చర్యకి సారీ. దేనివల్ల అయితే నువ్వింతకైనా బాధపడ్డావేమో. చాలు చాలు సంజు, ఇక చాలు ప్లీజ్. ఈసారికి నువ్వే అర్హురాలివి. క్షమాపణ అడగడం నీ హక్కు, కానీ క్షమించాలా వద్దా అనేది నా హక్కు.